రెగ్యులర్‌గా చేతిలో అలవాటైపోయిన ఫోన్‌ని, గోడకి అలవాటైపోయిన టీవీని అవాయిడ్ చేయాలి సార్. ఎందుకంటే అందరికీ ఉన్న సమస్య అది. ఎలా చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. దీని గురించి మీ ఎక్స్‌ప్లనేషన్? అంటే దీన్ని మనం 2 రకాలుగా చూడాలండి. ఒకటి ఎలాంటి ఏజ్‌లో ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తికి ఇలాగా మొబైల్స్, టీవీలు లేకపోతే ఇంకోటి చూసడం అనేది మనం చూద్దాం. ఉదాహరణకి అంటే గ్రోయింగ్ ఏజ్, స్టూడెంట్ ఏజ్ అనుకుందామండి. సో దీన్ని మనం ఎలా చూడాలంటేనండి 2 రకాలుగా చూడాలి. కొంతమంది కొన్ని పనులు చేయడం వల్ల పెద్ద నష్టం ఉండదు, అంతే కదండి. కొంతమంది అదే పని ఇంకొక వ్యక్తి చేయడం వల్ల, కొంతమంది వ్యక్తులు చేయడం వల్ల నష్టం జరుగుతుంది. నష్టం అనేది మనకే జరగచ్చు, అది మన ఫ్యామిలీకైనా నష్టం జరగచ్చు, సొసైటీకైనా నష్టం జరగచ్చు, అంతే కదండి. నష్టం ఏ రూపంలోనే జరగచ్చు. లాస్ అనేది అది ఫైనాన్షియల్ లాసా, లేకపోతే సైకలాజికల్ లాసా, లేకపోతే కెరియర్ లాసా, లేకపోతే ఇంకో లాసా పక్కన పెట్టండి. జనరల్గా స్టూడెంట్ అంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆ ఏజ్ చాలా మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ, లేకపోతే లైఫ్ని చాలా తక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్లో డెఫినెట్గా ఎక్కువగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అలాంటివి ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే వయసు కాబట్టి మోర్ డేంజరస్ వయసు కింద మనం చెప్పుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటేనంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే జాబ్ చేసి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఏదన్నా కొంత మొబైల్కో దేనికో ఎడిక్ట్ అయినా, లేకపోతే ఎక్కువసేపు మనం చూసినా ఎవరైనా నష్టం జరగదా అంటే నష్టం జరుగుద్ది, కానీ అంత హెవీ నష్టం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువసేపు మొబైల్ వాడుతున్నారండి, లేకపోతే నేను వాడుతున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక పని చేయలేను నేను, నాకు ఇది అలవాటైతే ఒక పర్టికులర్ యాక్టివిటీ. దానివల్ల పెద్ద హెవీగా నష్టం జరగదు సొసైటీకి కూడా. కొంతవరకు ప్రొడక్టివిటీ పోవచ్చు. ఒక కరెక్ట్గా ఎదిగి వయసులో ఒక స్టూడెంట్కి కానీ అలవాటైంది అనుకోండి, దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒక వ్యక్తి సరిగ్గా కానీ మీకు మౌల్డ్ అవ్వకపోతే ఒక సర్టన్ ఏజ్లో దాని ఎఫెక్ట్ పేరెంట్స్ మీద, ఫ్యామిలీ మీద, సొసైటీ మీద అన్ని రకాలుగా పడిపోతుంది. అది సతీష్ అన్న వ్యక్తి బార్కి వెళ్ళి ఒక బీర్ తాగాడు అనుకోండి, నష్టం జరగదు. ఎందుకంటే బీర్ తాగే ముందో, ఒక పెగ తీసుకునే ముందో అప్పుడు కూడా పనికొచ్చి పనే చేసి ఉంటాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట గంట నేను ఎంజాయ్ చేసిన తర్వాత పోనీ అనుకుందాం, పోనీ తాగడం నాకు అలవాట్లేదు, అది నాకు ఇష్టం లేక, నేను మంచోడని కాదనుకోండి, ఆ టేస్ట్ చేశాను ఒకసారి, ఎందుకు నచ్చలేదు నాకు, అంతే. తర్వాత మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా అంటే అక్కడ చూసిన నష్టం ఎక్కువ జరగదండి. అదే ఒక విద్యార్థిగానే ఆ పని చేశాడు అనుకోండి, మొత్తం ఎఫెక్ట్ చాలా, అంటే క్యూములేటివ్ చాలా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది, వెనక పడిపోతుంది. మళ్ళీ రేపొద్దున వస్తాడు, మళ్ళీ ఎల్లుండి వస్తాడు, అవతల ఎల్లుండి వస్తాడు, ఒక అలవాటు అయిపోవడం కానీ, ఒక చైన్ సిస్టమ్ కింద కానీ, లేకపోతే దొంగతనాలా, లేకపోతే ఇంట్లో డబ్బులు చేయడమా, చదువు మానేయడమా, క్లాసులు ఎగ్గొట్టేయడం, ఒకటి కాదండి, అవన్నీ లింకులండి. అవన్నీ ఒక ప్రొఫెషనల్కి పెద్ద నష్టం ఏం జరుగుతుంది చెప్పండి. ఆడు ఆఫీస్ నుంచి వచ్చాడు, చక్కగా వెళ్ళాడు సాయంత్రం ఏదో పార్టీకి, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, అతని వల్ల నష్టం జరగదు, అంతే కదండి. మీరున్నారు, వస్తారో వెళ్తారో, మీరు ఏదైనా ఒక పని చేసినా కూడా దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఎక్కువ పడదు. స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా హెవీగా పడుతుందండి ఇంపాక్ట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు ఏవైతే విషయాలు ఉన్నాయో, క్రైమ్ రేట్ కానీ, డ్రగ్స్ కానీ, ఇంకోటి కానీ, పబ్ కల్చర్ కానీ, ఇవైతే ఉన్నాయో వీటిలన్నింటికి మూల కారణం మళ్ళీ మొబైల్ అండి. అదేంటి సార్ ఎన్ని చెప్తున్నారు, మొబైల్ కదా క్వశ్చన్ అడిగి మీరు అడగవచ్చు, వీటికి మళ్ళీ లింక్ అండి అది, అంతే కదండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మొబైల్లోనే కదండి. ఇప్పుడు అంతే కదండి, మీకు ఏది మీకు కావాలన్నా కూడా మొబైల్లో ఈరోజు దొరికే అవకాశం ఉంది కదండి. అంటే అన్వాంటెడ్ థింగ్స్, అవసరం లేనివన్నీ కూడా, మొత్తం కంటెంట్ కూడా, చెత్త కంటెంట్ కూడా, అవసరం లేనిది, ఉపయోగం లేనిది, సొసైటీ నాశనం అయిపోయే కంటెంట్ అంతా కూడా మొబైల్లో ఉండడం వల్ల మీరు మొబైల్లో టైం స్పెండ్ చేసినప్పుడు అది ప్రొడక్టివ్ టైమా, నాన్ ప్రొడక్టివ్ టైమా, లేకపోతే మనం స్పాయిల్ అవ్వడానికి సరిపడాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంటే కదండి. ఆ డిఫరెన్సియేషన్ చేసుకునే వయసు కొంచెం పెద్దవాళ్ళకి ఎవరన్నా ఉంటుంది, ఇప్పుడు మీకో లేకపోతే నాకో ఉంటుంది, చిన్నపిల్లలకు ఉంటుంది కదండి. అది డెఫినెట్గా చిన్నపిల్లల మీద చాలా సివియర్గా ఇంపాక్ట్ పడుతుంది కదా, పడుతుంది, మేము చాలామంది చూస్తున్నాం. దీనికి అంటే ఇది పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను చెప్పే సలహా ఏంటంటే, అంటే నేను పాటించాను, లేకపోతే నేను చాలామంది మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను, అందరికీ చెప్తూ ఉంటానండి, ఇప్పుడు కదా 10 ఏళ్ళ నుంచి. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే, అసలు ఫస్ట్ మీ ఇంట్లో టీవీ పెట్టద్దు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుందామండి, సరే యూకేజీ వాడో, ఫస్ట్ క్లాస్ వాడో, 2వ క్లాస్ వాడో, 3వ క్లాస్ వాడో, ఎవరు మీ చుట్టాల పిల్లలు లేకపోతే మీ పిల్లలు ఎవరో ఉన్నారనుకోండి, అసలు మీ ఇంట్లో మీరు టీవీ చూసి చూడొద్దు అనకూడదు. అంటే సాక్రిఫైస్ చేయాలా సార్ అంటే మరి కొన్ని సందర్భాల్లో తప్పదు, పేరెంట్స్కి కూడా తప్పదు కదండి. ఇంకా దాంట్లో మనం వెళ్ళొద్దు, పక్కన పెట్టండి.
నా బతుకు నేను బతకద్దా అంటే అది కుదరదు, అది పక్కన పెట్టండి. అంటే మన ఇండియన్ కల్చర్లో అసలు కుదరదేమో అది. అంతే కదండి, మనంతా ఉమ్మడి ఫ్యామిలీస్ కింద ఉంటే ఒకరి గురించి కొంత ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే ప్రతి ఇంట్లో కూడా నేను ఏం చెప్తానంటే పిల్లల చిన్నతనం నుంచి వీలున్నంత వరకు కూడా టీవీని అసలు ఇంట్లో పెట్టద్దండి. ఎందుకంటే మీరు అందరూ చూసి పిల్లవాడిని గదిలోకి వెళ్ళి చదువుకోమని చెప్పడం అంతవరకు కరెక్ట్ అండి. పాపం అది ప్రాక్టికల్ నీ వయసుకే నువ్వు కంట్రోల్ లేదు కదండి, మీకు మీ వయసు కంట్రోల్ లేదండి. చిన్నపిల్లడు 4వ తరగతి కంట్రోల్ అవ్వమని మీరు చెప్తున్నారు, మీ వల్ల అవ్వట్లేదు కదా. ఒకటి అసలు ఎటువంటి గ్యాడ్జెట్స్ మీరు పెట్టకూడదండి ఒకటి. రెండోది చేస్తున్న తప్పు ఏంటంటేనంటే పేరెంట్స్ అందరూ కూడానంటే చాలామంది పిల్లలకే ఏదో అమెరికన్ సిస్టమ్ లేదా యూరోపియన్ సిస్టమ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లాగా అయిపోయామని చెప్పి సపరేట్ బెడ్రూమ్స్ ఇవ్వడం, వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మొబైల్స్ కానీ లేదా టీవీలు కానీ పెట్టడం ఏదైతే చేస్తున్నారో చాలా తప్పు అండి ఇది. మేము ప్రైవసీ ఇస్తున్నాం, మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది, మేము ఫ్రీడమ్ ఇస్తున్నాం, మేము వాళ్ళని నమ్ముతున్నాం అని రకరకాలుగా బయట చెప్పుకోవడానికి బాగుండొచ్చు తప్ప చుట్టాలకు లేదా ఆడిగిడికి చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి కొన్ని వయసులో కొన్ని ఏంటంటే మనకి అందకూడదండి అంతే. అందితే మనం టచ్ చేద్దాం ట్రై చేస్తాం, అది మన తప్పు కాదన్న విషయాన్ని మనం గుర్తించాలి అంతే. మనుషులం కదండి అందరం, మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా. సో డెఫినెట్గా వీలున్నంత వరకు కూడా పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉండడం కానీ ఎక్కువసేపు వీలున్నంత వరకు పెట్టుకోవడం కానీ లేదా వాళ్ళకి సపరేట్గా గ్యాడ్జెట్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు. పిల్లలు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్లో చదువుకుంటాం లేదా చదువుకుంటాం మాకు పాఠం టీచర్ చెప్పింది అర్థం కావట్లేదు, నేను ఆన్లైన్లోనే చదివితే నాకు అర్థం అవుతుందని రకరకాలుగా చెప్తూ ఉంటారండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడునంటే టీచర్ చెప్పినప్పుడు మీకు అర్థం కావట్లేదు అని అంటే నువ్వు ఫోకస్గా ఉండి నిజంగా నీకు అర్థం కాకపోతే టీచర్ నువ్వు ఎందుకు అడగవు అసలు వెళ్ళి? డబ్బులు కడుతున్నావు కదా, వెళ్ళి 1,00,000 2 లక్షలు కడుతున్నావు, టీచర్ చెప్పాడు నీకు అర్థం కాలేదు, టీచర్ని అడుగు లేకపోతే పేరెంట్ తీసుకొచ్చి అడుగుతారు కదండి. కోవిడ్ టైంలో అంటే తప్పదండి, మొబైల్లో లేకపోతే ఇంకోటో ట్యాబో మీరు చదివారు. కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను కోచింగ్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చి క్లాస్లో చెప్పింది అర్థం కాలేదు మొబైల్లో మళ్ళీ నేను వింటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే చదువు గురించి మాత్రమే ఉపయోగిస్తే పర్వాలే, అలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారంటే ఎక్కువ మంది ఉపయోగించట్లేదు. అదేంటి సార్ మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఎక్కువ మంది అలా పాడైపోయిన వాళ్ళు నా దగ్గరికి 100లో నా దగ్గరికి వస్తారు కాబట్టి అది నా ఎక్స్పీరియన్స్. డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్దే కదా, అలాగే నా ఎక్స్పీరియన్స్ నాకే కదా. అంటే నేనేమంటానంటే వీలున్నంత వరకు కూడా అంటే పుస్తకాన్ని రీడ్ చేయడం అలవాటు చేయాలి పిల్లలకి, అంతే కదా. ఆ ప్లెజర్ కానీ ఆ ఫీల్ కానీ ఆ లెర్నింగ్ కానీ ఆ మెమొరైజ్ చేయడం కానీ ఫోటో మెమొరీ అంటారండి, అంటే చూసింది బాగా గుర్తుంటుందండి ఇప్పుడు విన్నదానికంటే. తెలిసిందే కదండి, ఒక న్యూస్ ఫోటో మీరు చూసి న్యూస్ పేపర్ చదివినప్పుడు ఉన్నటువంటి ఫీలు ఒక న్యూస్ మొబైల్లో చదివిన దానికి తేడా లేదా మీరు చెప్పండి? ఉంటుంది కదండి. డెఫినెట్గా వీలున్నంత వరకు పిల్లలకి మీరు తల్లిదండ్రులు సరిగ్గా అవగాహన లేకపోవడం, పిల్లలు ఏదో అబద్ధాలు చెప్తారు లేదా ఇంకోటి అబద్ధాలు చెప్తారని కాదు కానీ అది చెప్పి ఇది చెప్పి వాళ్ళు కన్వీనియంట్గా ఉన్నాయని ఏదైతే ఉంటుందో అసలు ఎప్పుడు మీరు వినడాన్ని అలవాటు చేయొద్దు దయచేసి. పుస్తకాన్ని చదవడం, రాయడం, చక్కగా అండర్లైన్ చేసుకుని నోట్స్లు రాసుకోవడం ఇలాంటి అలవాటు చిన్నతనంలో మీరు చేయకుండా ఓన్లీ వినడాన్ని మీరు అలవాటు చేస్తే ఇబ్బంది, అదొక పాయింట్. ఇంకొకటి మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ గూగుల్లోనూ నాలెడ్జ్ ఉంది కదా, నాలెడ్జ్ నేను తీసుకోవద్దా? అంతే కదండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు కదా జనరల్గా అందరూ, అంతే కదా. మీకు కూడా అదే డౌట్ వస్తుంది కదా ఆబ్వియస్గా. నేనేమంటానంటే అలాంటి నాలెడ్జ్ ఒక 20 సంవత్సరాల వయసు తర్వాత తీసుకుంటే పర్లా, మెచ్యూరిటీ వచ్చి ఉంటుందండి. అంటే ప్రతి ఆస్పెక్ట్గా అంటే కాయిన్కి బోత్ సైడ్స్ ఉన్నట్టుగా ప్లస్ మైనస్ ఉంటుందండి. ఒక పని చేయడం వల్ల 100% ప్లస్ ఉంటుందని ఎక్కడైనా ఉందా భూమి మీద? ఈ పని చేయడం వల్ల 100% మైనస్ ఉంటుందని ఉంటుందండి. ప్రతి దాంట్లోనూ ప్లస్లో మైనస్లో ఉన్నట్టుగానే ఏ ఏజ్లో ఏ సిచ్యువేషన్లో ఏ సందర్భంలో ఎలాంటి స్టూడెంట్కి మొబైల్ ఇవ్వాలి, ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాలి తప్ప మొబైల్ తప్పు, మొబైల్ రైటు, మొబైల్లో చదవద్దు, చదువు ఇలా జనరల్గా చెప్పడానికి కుదరదంట. అలాగా స్టూడెంట్ యొక్క సిన్సియారిటీ బట్టి, అతనికి ఉన్న పాస్ట్ హిస్టరీ బట్టి, అవసరాన్ని బట్టి, టైంని బట్టి అతను ఇప్పుడు మీ పేరెంట్ అండి పక్కన కూర్చుని నాన్న నాకు ల్యాప్టాప్ మొబైల్ అడిగాడు, మొబైల్లో చదువుకుంటానంటే ల్యాప్టాప్ కొనివ్వండి, లేకపోతే పెద్ద డెస్క్టాప్ కొట్టి హాల్లో పెట్టండి, తప్పే ఉంది అందులో. ఇప్పుడు మన పేరెంట్ అడిగాడు సార్ చదువుకోవాలి కదా సార్ మీరు అలా చెప్తారంటే ఓ పని చేయవయ్యా, పెద్ద డెస్క్టాప్ చిన్నది కాదు పెద్దది కొను, 30 ఇంచులు కొను, 30 ఇంచు కొని హాల్లో టీవీ తీసేయి, టీవీ దగ్గర అక్కడ పెట్టి టేబుల్ పెట్టు, స్క్రీన్ అలా పెట్టు, చక్కగా చదువుకుంటాడు, చదువుకొని నువ్వు మాట్లాడ కాము కూర్చో, తప్పే ఉంది అందులో. మొబైల్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళటం ఎందుకు, చదువుకోవాల్సిన అవసరం ఏంటి అసలు 14-15 సంవత్సరాల పిల్లలకి? అంటే వాళ్ళు చెడిపోతారా పాడైపోతారా ఉంటారన్నది పక్కన పెట్టండి, అసలు అలాంటి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు మీరు అంటున్నాను అసలు లేదు. మరి దీన్ని మరి పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి, అన్నం తినకపోతే ఏం చేస్తున్నారు తెలిసాడు? మొబైల్. అవును, అన్నం పెట్టడానికి కూడా ఈ మధ్య పేరెంట్స్ మరి ఏంటండి అది? మరి ఇలా బద్ధకం, దాన్ని ఏమని చెప్పాలి? మొబైల్ ఇచ్చి భోజనం పెట్టి లేదా మొబైల్ ఇచ్చి ఇంకోటి చేసి ముందే అలవాటు చేస్తుంటే
ఇంకా ఏం ఆడుకుంటాడు, ఏం ఫిజికల్ యాక్టివిటీ పెరుగుద్ది, లేదు ఇంకోటి ఏం చేస్తాడండి. అంటే యాక్చువల్లీ సార్ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మొబైల్ ద్వారానే చూపించాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలకి. అది టీవీలో పెట్టి పద్ధతిగా డెస్క్టాప్లోనో టీవీలోనో పెట్టి ఒక సిస్టమేటిక్గా చూపిస్తే ఓహో ఇది పబ్లిక్గా మనం చూడొచ్చు అన్న ఫీలింగ్ క్రియేట్ చేయకుండా మొబైల్ చేతికిచ్చి పక్కకి వెళ్ళి ఒక సోఫాలోనో రూమ్లోనో మొబైల్ దగ్గర పెట్టుకుని ఆడికాడే చూసుకునే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారో చూపించు. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు పీపీటీఎస్ కాలేజీలో లెక్చర్ పాఠం చెప్తాడు, చెప్పొద్దని ఎందుకు చెప్తాం మేము? డైరెక్ట్గా పాఠం చెప్పి టీచర్ కూడానండి, ఈవెన్ పెద్ద కాలేజీ MIT ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీల్లో కూడా స్క్రీన్ పెట్టి చూపించు. కానీ అందులో ఒక సదుద్దేశం ఉంది కదా. ఇప్పుడు ప్రతిదానికి రెండు ఉన్నట్టుగా నేర్చుకునే విధానం ఉంటుంది కదండి. మొబైల్లో అంత కళ్ళు దగ్గరికి పెట్టి తీసుకుని కళ్ళతో పెట్టుకుని అంత కర్మ ఎందుకండి? చక్కగా డెస్క్టాప్ పెట్టి హాల్లో పెట్టి నేర్చుకో, లేకపోతే టీవీ కనెక్ట్ చేయి, టీవీలో నువ్వు మిగతా ఛానల్స్ ఏ ఉంటాయి సిటీ కేబుల్ అయ్యి మానేసి ఇది చక్కగా టీవీ కనెక్ట్ చేసి నేర్చుకోమని చెప్పండి. క్లాస్ ఎవడో చెప్పాడు వాళ్ళు నేను వినము, తల్లిదండ్రులు కూడా కూర్చుని వినమనండి, ఏం చదువుకుంటాడో తెలుస్తుంది కదా పిల్లడు. వీళ్ళ తల్లిదండ్రులు వదిలేసి మొబైల్ ఇచ్చి నువ్వు చదువుకుంటానరా అంటే పొమ్మని చెప్పి, లేకపోతే బయటకి ఎక్కడ ఫ్రెండ్స్తో వెళ్తానంటే మొబైల్ ఇచ్చి 14 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఫ్రెండ్స్తో వెళ్ళమని చెప్పి మొబైల్ ఇచ్చి, లేకపోతే పార్టీలకు వెళ్ళమని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తే మరి గాడేం చేస్తాడండి? మీరే పంపించి మీరే ఇచ్చి దానికి మళ్ళీ జస్టిఫై చేస్తారు. మాకు మొత్తం నాలెడ్జ్ అంతా మొబైల్లో ఉంది కదా సార్, ప్రపంచం అంతాను మొబైల్ అవ్వకపోతే నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటాడు సార్? డౌట్ వస్తే ఎక్కడ నేర్చుకుంటాడు? పొద్దున్న 9ంటికి వెళ్ళి ఒక ఇంటర్మీడియట్ చదివి విద్యార్థి, 10th క్లాస్ చదివి విద్యార్థి సాయంత్రం 7 గంటల దాకా కాలేజీలో ఉండి అక్కడ క్లాసులో ఉంటున్న విద్యార్థికి అక్కడికి అర్థం కాలేదని ఇంటికి వచ్చిన తర్వాత నేను మొబైల్లో చదువుతానంటే నాకు అర్థం కాదు. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆన్ ది స్క్రీన్ చాలామందికి తెలియంది, టాప్ ర్యాంకర్స్ ఎవరైతే IIT నీట్ లాంటి ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్స్ వస్తాయో ఒక్క స్టూడెంట్ కూడా, నేను ఒక్క స్టూడెంట్ అన్న పదాన్ని నేను చాలా జాగ్రత్తగా బాధ్యతగా వాడుతున్నా, టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ మాకు తెలుసు కాబట్టి మొబైల్లో పాఠం చదవడం ఎప్పుడు చేయడండి. కోవిడ్లో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో చెప్తాను, పొద్దున్న చక్కగా వాళ్ళు 6ంటికి 7ంటికి మొదలు పెడతారు, షీట్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, చక్కగా నోట్స్ రాసుకుంటారు, చక్కగా చేస్తారు. సాయంత్రం ఎప్పుడు మొబైల్ కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఇంకోటి ఎప్పుడు ఉండదండి. అంటే టాప్ స్టూడెంట్స్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి మాటది. నేను హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అనుభవంతో ఎంతోమంది ర్యాంకులు 4వ ర్యాంకో 10వ ర్యాంకో 100వ ర్యాంకో 200వ ర్యాంకో వచ్చిన వాళ్ళని చూసినటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి మాట. ఎందుకంటేనంటే ఆ చదివినప్పుడు టీచర్ ఉంటాడు, చక్కగా చేసుకోవాలి, ఆ నోట్స్ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, అర్థం కాకపోతే మన 4-5 రకాల పెన్నులతో చక్కగా అండర్లైన్ చేసుకోవాలి, బొమ్మ బాగుంది అనుకుంటే అవసరమైతే దాన్ని తీసుకుని లేకపోతే ప్రింట్ తీసుకుని ఇంట్లో కావాలంటే జిరాక్స్ ఇస్తారు, అంటించుకుంటారు. నాకు చక్కగా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కదా, చదువు అనేది ఒక సిస్టమ్, అదో దానికి ఒక ప్రొసీజర్ ఏడిసింది కదండి దానికి, అంతే కదండి. నేర్చుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నేను మొబైల్లో చదివి ఇది ఏమైనా డస్ట్బిన్నా చదివేసి పక్కనాడేయడానికి మీకు మైండ్లోకి వెళ్ళొద్దా? మీకు నిజంగా అర్థం కాలేదనుకోండి ఇంటర్నెట్ సహాయం తీసుకోండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, అంతే కదండి. సో అందువల్ల డెఫినెట్గా 100కి 100% మొబైల్లో నాలెడ్జ్ వస్తుంది అన్న మాటను కానీ మీరు బలంగా నమ్మితే దానికంటే 10 రెట్లు నష్టం జరుగుతుందన్న మాటను కూడా మీరు దాన్ని కలపండి. లాభం జరుగుద్దన్న మాట నేను ఒప్పుకున్నా, 1% అనుకోండి, అది ఇంకో 9% నష్టం జరుగుద్ది. మన ఆ ప్లస్తో పాటు మైనస్ని కూడా తీసుకోవాలి కదా, ఆ మైనస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ను వదిలేస్తారా మైనస్ని తీసుకుంటారా మీరు? అంతే కదా, నువ్వు పని చేశారండి, ఇంత లాభం జరిగింది ఇంత నష్టం జరుగుతుంది, ఏం చేస్తారు? తెలివైనడు ఏం చేస్తాడు, నాకు లాభం వదిలేరా బాబు, నాకు ఈ నష్టం కంటే లాభం కూడా వదిలేస్తాను అంటారు కదా. వదిలేయండి లాభాన్ని దయచేసి. ఎందుకంటే ఎంతోమంది ర్యాంకర్స్ని తయారు చేసిన అనుభవంతో ఇప్పుడున్న జనరేషన్, సార్ మీరు చదువుకున్న రోజులు వేరు కదా, అప్పుడు మొబైల్ లేవు కదా అని చెప్పొద్దు దయచేసి. ఇప్పుడున్న రోజుల్లో 2023 ర్యాంకర్స్ని దృష్టిలో నేనేమి నేను మాట్లాడుతున్నాను. నేనేమి 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం చదువుకున్న రోజుల గురించి నేను మాట్లాడలా. డెఫినెట్గా పుస్తకంలో చదివినటువంటి విధానం కానివ్వండి, అవసరమైతే తెలియకపోతే నేర్చుకునే విధానం కానివ్వండి, చక్కగా నోట్స్ రాసుకోవడం కానీ, ఒక సిస్టమేటిక్గా బుక్ స్టాండర్డ్ టెస్ట్ బుక్ పేర్లు తెలిసి చదవండి వాళ్ళకి, అసలు చదవడం గురించి పక్కనట్టండి. డెఫినెట్గా తల్లిదండ్రులు విజ్ఞతతో మీరు నిజంగా ఏదన్నా పిల్లల గురించి చేయాలంటే ఆస్తులు సంపాదించడం కాదు, దయచేసి ఒక 4-5 ఏళ్ళు మీరు సాక్రిఫైస్ చేయండి, టీవీలు మీరు చూడకుండా. నీకు న్యూస్ ఇంపార్టెంట్ అయితే మొబైల్లో నువ్వు సావు, ఆఫీసులోనో లేకపోతే రోడ్లోనో బస్సు మీదనో ఇంకో చోట నువ్వు విను, పోనీ ఇంట్లోనో. టీవీ మాత్రం పెట్టొద్దు. ఇంట్లో వీలైనంత వరకు పిల్లలకు మొబైల్ ఫోన్ అసలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. లేదు పిల్లవాడు సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటే చిన్న మొబైల్స్ ఉంటాయి కదా, ఓన్లీ మాట్లాడుకుని అలా. లేదు సార్ టీచర్ హోంవర్క్ పంపిస్తున్నాడు సార్ మాకు వాట్సాప్లో పెడతాడని అంటారు చాలామంది, అంటారు కదా మీ పేరెంట్ మీ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఇంటికి వస్తాడు కదా ఫైనల్గా పిల్లడు. అదండి ఇప్పుడు మీ అబ్బాయి మీ ఇంటికి కదా వస్తాడండి, మీ నెంబర్ ఇస్తే అందులో పడుతుంది. ఓ ప్రింటర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి, వచ్చిన తర్వాత ప్రింట్ తీయండి పోనీ. అంటే నేనేమన్నది ఏంటంటే మీరు మంచిగా ఆలోచించడం మొదలు పెడితే 100 ఆస్పెక్ట్స్లో 90 ఆటలకి సొల్యూషన్ వస్తుంది. సరే ఒక 10 ఆటలకి పోవచ్చు, 10 ఆటల వల్ల మీకు ఇబ్బంది జరుగుతుందండి, జరగనండి. నేనేమంటానంటే ఎప్పుడునంటే ఎక్కువ నష్టం తక్కువ లాభం ఉన్నప్పుడు తక్కువ లాభాన్ని వదిలేయమంటాను నేను, డబ్బులనే వదిలేయమంటాను నేను.
మీరు అంతే తప్ప నాకు ఈ లాభాన్ని మీరు చూపించి ఎంతకాలం మీరు సర్వే అవుతారు, ఎంతకాలం మీరు జస్టిఫై చేస్తారు మీ యాక్షన్స్ని? ఇప్పుడు నేను లాభం లేదని, ఎందుకంటే లాభం ఉందని మీరు జస్టిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓన్లీ ఇంటర్నెట్లోనూ లేదా ప్లాట్ఫామ్ మీద లేదా యూట్యూబ్లోని వీడియోలు విని పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా సివిల్ సర్వీస్ కొట్టినోడు ఉందా నాకే తెలుసు. బట్ నేను అది చెప్పి మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు మొబైల్లో చదవమని చెప్పలేను కదా. 1,00,000 మందిలో ఒకడు అయ్యాడు, మరి మిగతా వాళ్ళు నాశనం అయిపోయి రోడ్ల మీద తిరిగి లేకపోతే ఉన్నవాడి పరిస్థితి ఏంటి? కాదండి, వీడియో గేమ్స్, డబ్బులు గేమ్స్, లేకపోతే డ్రగ్స్, లేదా ఇంకోటో అడల్ట్ కంటెంటో లేదా పార్న్ కంటెంట్, ఇవన్నీ కూడా మొబైల్లోకి వస్తున్నాయి కదా. ఇంత నెగిటివ్ ఛాన్స్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు పాజిటివ్గా వచ్చి ఏదైతే ఉందో దాన్ని మానేసి ఓ టీచర్ని పెట్టు, లేదా నువ్వు నేర్చుకుని చెప్పు, టీచర్ని బతిమాలు, లేదా హాల్లో నువ్వు పెట్టి ఒక డెస్క్టాప్ పెట్టి నువ్వు వినమని దగ్గర కూర్చోబెట్టి వినిపించు. ఆ ఏజ్లో నువ్వు టేస్ట్ చేయడం ఎందుకు? టేస్ట్కి అలవాటు పడిపోయిన బాధపడటం ఎందుకు? ఇప్పుడు మెట్లు దిగుతున్నాడండి పిల్లడు, పడిపోతాడని తెలుసు కాబట్టి ఆడు వద్దన్నా కూడా ఏడుతున్నా కూడా వెనకలాగుతారా? వదిలేస్తారా? సరే ఆడు ఏడుతున్నాడు సార్, పాపంగా సార్ చిన్నపిల్లడు అని వదిలేస్తారా? మెట్లు దిగి పడిపోతాడని లాగుతారు కదండి మీరు. మరి ఇది అంతే కదా. ఆడు ఏడుతున్నాడని చెప్పి నువ్వు అన్నం తింటలేదని నువ్వు ఇచ్చి, ఆడు సాయంత్రం టైం పాస్ అవ్వట్లేదని నువ్వు ఇచ్చి, సినిమాకి వెళ్ళరా బాబు అని చెప్పి జేబులో 1000 రూపాయలు పెట్టి మొబైల్ ఇచ్చి నువ్వు ఫ్రెండ్స్తో తిరగరా నువ్వు చెప్పి, సాటర్డే సండే ప్రాజెక్టులన్నీ ఏయో చేయాలంటని చెప్పేసి నువ్వే చెప్పి, నువ్వే చేసి మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదని నాలాంటి దగ్గరికి వచ్చి చెప్తే ఏం ఉపయోగం? తప్పు చేసింది మరి పేరెంట్స్నే కదండి. ఏమంటే పిల్లవాడు మీకు అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చే వరకు పర్టికులర్గా అంటే 17, 18 తల్లిదండ్రులు కంట్రోల్లో ఉంటారు కదండి. పిల్లడు అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి, మంచి చెడో తెలుస్తుంది కాబట్టి, సరే ఉన్నా పాడైనా అది వాళ్ళ చేతులతో చేసుకున్నట్టు. 18 సంవత్సరాల్లో మీరు మొబైల్ ఇచ్చి చేస్తే మీరు చెడిపించినట్టు. 18 తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడో ఏ హైదరాబాద్లోనో, చెన్నైలోనో, బెంగళూరులో కాలేజీలో సీట్ వస్తే మీరు జాయిన్ చేసినప్పుడు మీరు మొబైల్ ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది కాబట్టి ఇచ్చారు అనుకోండి, అప్పుడు పాడైతే వాడు పాడైనట్టు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాడిని అసలు మీరు పాడవనవట్లా, మీరే పాడు చేసేస్తున్నారు. ఏంటి ఆడ అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి లోపే మనమే ఆడిని పాడు చేసి పంపిస్తున్నాం అక్కడికి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది తప్పు కదా. సో అందువల్ల ఏంటంటే పేరెంట్స్ దీన్ని తప్పు కింద నేను భావించాలి. పిల్లవాడికి 14, 15 సంవత్సరంలో వయసులో ఉన్నాడు జ్ఞానం ఏదండి అసలు? జ్ఞానమే లేనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు అలవాటు చేసి, అందుగురించి డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడిన ఏజ్ గ్రూప్ 14 నుంచి 16 తెలుసా మీకు ఇండియాలో? 20 తర్వాత డ్రగ్స్ అలవాటు చేసుకోరు తెలుసా మీకు చాలామంది? చూసుకోండి, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్కి అలవాటైనటువంటి వ్యక్తుల్లో, టొబాకో కానీ డ్రగ్స్ కానీ అలవాటైన వ్యక్తుల్లో వాళ్ళ ఏజ్ గ్రూప్ 14 నుంచి 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు మాత్రమే. 12, 10 కూడా ఉంటాయనుకోండి. ఈవెన్ ఢిల్లీలో కూడా ఉన్నాయి 10 సంవత్సరాలు కూడా డ్రగ్స్కి అలవాటు ఉన్నారు. అఫీషియల్ సర్వేది, ఇప్పుడు నేను చెప్పేది ఏం కాదు. 20, 22 తర్వాత అలవాటు అవ్వదు. రిలేషన్షిప్స్, లేకపోతే దెబ్బలాడుకోవడాలో, నరుక్కోవడాలో, చంపడాలో, లేకపోతేనేమో ఇలాంటి తలనొప్పులు అన్నీ వచ్చి అన్నీ కూడా 18, 17 లోపే. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 24, 25 సంవత్సరాలు ఆ ఏజ్ వచ్చిన తర్వాత లవ్లు లేదా మ్యారేజ్ అంటారు చూసారా, అవి అసలు విడాకులు రావాయి. చూసుకోండి, ఎప్పుడైనా చూసుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏజ్లో 22, 23 వయసులో చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీకు సొసైటీకి కానీ వాళ్ళకి కానీ పెద్దగా నష్టం జరగదు. మీరు చూసుకోండి, కావాలంటే మీరు ఒకసారి హిస్టరీ మొత్తం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మీరున్నారు జర్నలిజంలో, మీరు చూడండి, ఎప్పుడు మీకు చూడండి ఇది ఈ ఏజ్లో ఉండేది ఎక్కడ? తల్లిదండ్రుల దగ్గర కదా. మరి పాడేయాడంటే ఎవడ పాడు చేసినట్టు? అంటే ఆడు ఏడుస్తున్నాడు సార్ మోటార్ సైకిల్, నువ్వే మోటార్ సైకిల్ కొనిచ్చి 16 సంవత్సరాల వాడికి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాడికి యాక్సిడెంట్ ఎవ్రీ 4 నిమిషాలకు ఒక యాక్సిడెంటే, జనం చచ్చిపోతుంటే ఎవ్రీ 4 మినిట్స్కి ఒక యాక్సిడెంట్ అండి ఇండియాలో ఈ రోజుని. అంటే మనం ఎపిసోడ్ చేసే లోపే కనీసం 10 మంది చచ్చిపోయి ఉంటారు. మోటార్ సైకిల్ ఇచ్చింది ఎవడో? పేరెంట్. ఆడు ఏడుతున్నాడని అడిగి మోటార్ సైకిల్ ఇవ్వడం ఎందుకు, నాకు ఇవ్వడం ఎందుకు, చచ్చిపోయాడు అని చెప్పి ఆడవడం ఎందుకు అసలు నువ్వు? లేదంటే మా అబ్బాయి చాలా తెలివైనడు, చాలా జాగ్రత్తగా నడుపుతాడు, నువ్వు సర్టిఫికేట్ అయితే నాకు అర్థం కాదు. అంటే చచ్చిపోయిన అందరూ దేనికి పనికిరాని వాళ్ళు, వాళ్ళకి డ్రైవింగ్ రానివాళ్ళు, నీ కొడుకు ఒకటే తెలివైనడా ఏంటి? మా అబ్బాయి ఒకటే మంచోడండి నాకు నమ్మకం ఉంది అంటే మిగతా వాళ్ళు అందరూ మంచోళ్ళు కదా ఏంటి? ఆ ఏజ్లో నువ్వు ఆ పని చేయకు అంతే. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లలు గొప్పవాళ్ళని మనం చెప్పుకోవడానికి పనికొస్తాం తప్ప, బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఏజోడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవడైనా ఒకటేనండి. ఒక సర్టెన్ ఏజోడు బయటికి వెళితే ఎవరైనా ఒకటేనండి. అంటే మీ అబ్బాయి ఒకటి మంచోడు, మా అబ్బాయి మంచోడు కదండి, ఎలా కుదురుద్దండి? ఎవరైనా ఒకటే కదండి. అది జనరల్గా వనరబుల్ అంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది కాబట్టి, ఆ ఫ్రెండ్స్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది కాబట్టి, ఈ మొత్తం ఎపిసోడ్ని ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులనే తప్పు కింద నేను చూస్తాను. ఇది అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఎడిక్ట్ అయ్యారు అనుకోండి, అది చేతులారా స్టూడెంట్ అతని జీవితాన్ని అతను నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా మీరు దయచేసి మీరు మానిటర్ చేయండి. ఏమంటే ఇప్పుడు మా ఇంట్లో పిల్లడు ఉన్నాడండి, మీ ఇంట్లో పిల్లడు ఉన్నాడు, మీ మొబైల్ నేను యాక్సెస్ చేయొచ్చు మామూలుగా, అంతే కదా, దానికి ఏదో సిస్టమ్ ఉంది కదా. నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచివాడిని, నాకు నమ్మకం ఉంది, ఏమీ చేయడు. 10 మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు యాక్సెస్ ఇవ్వమంటే ఇవ్వాల. మరి నేను పర్ఫెక్ట్ నిజాయితీ అని చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా.
మరి యాక్సెస్ ఇయ్యి. మనిషి ఎవడన్నా మొబైల్ పక్కనోడికి ఇచ్చే పరిస్థితిలో ఉంది ఇప్పుడు? అసలు ఎవరికన్నా మొబైల్ పక్కనోడికి ఇచ్చే పరిస్థితిలో ఉందంటే నో సార్. మరి 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 నువ్వేరేవో పక్క నుంచే మంచోడు, అసలు నెంబర్ 1 మా అబ్బాయి, నెంబర్ 1 మా అమ్మాయి నువ్వే చెప్తున్నావు తండ్రివి, పిల్లోడేమో ఆడు చెప్తున్నాడు. మరి యాక్సెస్ ఇవ్వి. మరి తల్లిదండ్రులకి ఇవ్వడానికి ఏముంది యాక్సెస్? నువ్వు బయటోడు కాదు కదా ఇవ్వడం. అంటే నేను ఏంటంటే ప్రైవేట్ లైఫ్ ఉండొద్దని కాదు, నేను అది హార్ష్గా చెప్తున్నానని కాదు, కానీ అంటే నేను చెప్పే విధానం ఏంటంటే డెఫినెట్గా ఆ ఏజ్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుని కాపాడుకోవాల్సినటువంటి వయసు కాబట్టి కొంత సీరియస్గా కొంత హార్ష్గా మేము ఉండండి, అది అర్థమయ్యేలాగా చెప్పండి. చదువుకున్న పేరెంట్స్ కూడా తప్పు చేస్తే ఎలా అండి? చదువుకోలేని ఉంటారు, పాపం చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే ఏదో పాపం కూలి పని చేసుకుని ఉంటారు, వాళ్ళు ఉంటారు, సరిగా వాళ్ళకి అంత ఇది ఉండదు కాబట్టి పాపం ఏదో మొబైల్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు చేస్తూ ఉంటారు. నేను అనేది చదువు రాదు చదువు గురించి చెప్పట్లేదండి, యాంటీ సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు వీళ్ళు. నేను ఓన్లీ ఈ ఇవ్వడం వల్ల చదువు ఒకటే పోతుందన్న యాంగిల్లోనే చెప్పట్లా. వీళ్ళు చేసి ఇప్పుడు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసి వాళ్ళు అందరూ కూడా, ఇప్పుడు మీరు రెగ్యులర్గా న్యూస్ చెప్తూ ఉంటారు, మీరు చూడండి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడంలో మొబైల్ పాత్ర లేకుండా ఉందా ఏదన్నా? ప్రతి చోట ఉంది. ఏజ్ గ్రూప్ ఇది కదా ఇదే. మరి తల్లిదండ్రులకు సంబంధం లేదు అని చెప్తే ఎలాగా? ఇప్పుడు అంతే కదండి. సో డెఫినెట్గా తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెంట్గా పిల్లల మీద ఉండొద్దు. ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని ఎవరిని నమ్మొద్దు, ఏ అమ్మాయిని నమ్మొద్దు, ఏ అబ్బాయిని నమ్మొద్దు, ఎంత గొప్పోడవనే. ఎందుకంటే ఆ ఏజ్ మీరు దాటి వచ్చారు, మీరు ఒకసారి ఆ ఏజ్ని గుర్తు తెచ్చుకోండి. నేనైతే ఆ ఏజ్లో కరెక్ట్గా లేనండి. ఎవడో ఉండడు, మీరు ఉండరు, ఆయన ఉండడు, ఇంకొకటి ఉండడు. వాళ్ళు ఎందుకుంటారు? నెక్స్ట్ వాళ్ళు ఎందుకుంటారండి? మరి మీరు ఎంజాయ్ చేశారు కదా, ఆయన ఎంజాయ్ చేయొద్దంటే ఆ రోజులు వేరండి. ఎంజాయ్ చేయడానికి అప్పుడు పెద్దగా ఉండేవి కాదు, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే మీకు అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు సరిగా సరే మీరు ఎంజాయ్ చేశారు కదా, ఆయన కూడా ఎంజాయ్ చేయొద్దంటే సరే మీలాగా మరి 20,000, 25,000, 50,000 జీతం తీసుకునేలాగా ఉండాలని కోరుకోండి. అలా కోరుకోరు. పోనీ అలా కోరుకుంటే పర్లేదు, పోనీ మీరు అలా కోరుకోరు. మా అబ్బాయికి ఏమో 2 లక్షల జీతం కావాలి, నాకు 20,000 జీతం వద్దు అంటారు. మరి మీలాగే ఎంజాయ్ చేయాలంటే కుదరదు. మరి లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదలాలండి. మరి ఏది వదులుతారో ఏది పట్టుకుంటారు అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఏది వదిలేస్తారో ఏది పట్టుకుంటారో, మొబైల్ వదిలేయాలి, వదిలి తీరాలంతే. దానివల్ల జరిగే లాభాలు పోతాయంటే పోనివ్వండి. ఇంత నష్టాన్ని కాపాడడానికి ఇంత లాభం వదిలేస్తారా, పోనివ్వండి. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి ఏదో పెనాలు తాకూడదని ఏదో అంటారు చూసే సామెత. అంటే మీకు ఏదో వస్తుంది కదా అని చెప్పేసి నేను ఏది పడితే అది నేను తీసుకుంటానంటే కాదు కదా. డెఫినెట్గానండి మొబైల్ ఆస్పెక్ట్లో మాత్రం నేను చాలా వరకు తల్లిదండ్రులనే తప్పు కింద నేను చూస్తానండి. ఒక పిల్లవాడిని దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత 18 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులదే. ఓటు హక్కు కూడా ఇవ్వలేదు కదండి. ఓటు హక్కు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ మన ఇండియాలోనే కదా, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పెళ్ళికి ఒక వయసు ఇచ్చారా, ఓటు హక్కు ఒక వయసు ఇచ్చారా? అంటే అర్థం ఏంటి? ఆ ఏజ్ వరకు వీడికి మెచ్యూరిటీ ఉండదు, వీడి చాలా ట్రిక్లింగ్ మైండ్, ఏం చేస్తాడో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మైండ్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, డేంజరస్, స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వాడికి హక్కు ఇవ్వలేదు. వాడికి మరి 10 ఏళ్ళుగా పెళ్లి చేసేయచ్చు కదా, పూర్వకాలం చేసినట్టు ఏదో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం చేశారంటారు కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆ బయోలాజికల్గా అదొక ప్రాసెస్ అండి అది, అంతే కదండి. ఆ ప్రాసెస్ నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. దాని ప్రకారం నువ్వు కొన్ని ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని నమ్మకూడదు. ఇది చాలా హార్ష్గా నేనే బాధ్యతతో చెప్తున్నాను. మీరు అలా నమ్మకూడదు. ఎందుకంటే నాకు ఎంత క్రైమ్ జరుగుతున్నాయి, ఎన్ని రిలేషన్స్ జరుగుతున్నాయి, ఎన్ని బ్రేకప్లు జరుగుతున్నాయి, ఎన్ని విడాకులు జరుగుతున్నాయి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు పిల్లలు, ఎన్ని ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోతున్నారో, ఎన్ని కాపీలు కొడుతున్నారో, ఎన్ని అడ్డవంకరలు తిరుగుతున్నారు వీళ్ళు, లేకపోతే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, అసలు ఎన్నో చూసుంటాను నేను. మీకు తెలియకపోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత మాలాంటి వాడికి తెలుస్తాయి కదండి, మేము మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం కదా. సో ఇది నమ్మడానికి మీరు ఎప్పుడు, నాకు విపరీతమైన నమ్మకం సార్ మా అమ్మాయి మీద, మా అబ్బాయి మీద. మార్కులు వచ్చినాయండి, 90 వచ్చినాయి, మార్కులు నమ్మేస్తాను. మార్కులు వచ్చేస్తే నమ్మేస్తేలాగా నువ్వు చూసుకో. ఇప్పుడు కాపర్ అంటారండి, ఇప్పుడు కాపాడుకోవాలి కదండి. గేదెలు నీయే కదని వదిలేస్తే ఉంటాయిటండి అవి, నువ్వు తెచ్చుకోవాలి కదా అట్లా. మరి వెనక్కి నా దగ్గర ఉందండి, చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళు నేనే పెంచుతున్నాను. ఆవును ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోద్ది, నన్ను వదిలి రాదని ఇంటికి వచ్చేస్తుందని, ఇంటికి వచ్చి తీరాలన్నాను అనుకో, అలా నువ్వు వెళ్తా మానేస్తున్నావా? అంటే ప్రతిదాన్ని కాపాడుతావు. డబ్బులు ఎవరికైనా అప్పిస్తే 10 సార్లు వెళ్తావు, నీ వస్తువు బయటికి వెళ్తే కాపాడుకుంటావు, ప్రతిదీ నువ్వు కాపాడుకోవడం ప్రయత్నం చేస్తావు. మరి పిల్లల్ని ఎందుకు కాపాడుకోవు? పిల్లలకి డబ్బులు సంపాదించిస్తేనో, డబ్బులు ఇస్తేనో, ఇంకోటి ఇస్తేనే నేను కాపాడుకున్నట్టు కాదు కదండి. డెఫినెట్గా కొంత ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా బెడ్రూమ్లు ఇవ్వకండి పిల్లలకి. బెడ్రూమ్ ఏంటంటే 13 ఏళ్ళకి బెడ్రూమ్ ఏంటంటే, నీకు డబ్బు ఉంది కాబట్టి పొగరు ఎక్కువై ఒక్కొక్కటి 4 బెడ్రూమ్లు ఇల్లు తీసుకుని, ఒక కొడుకును ఒక బెడ్రూమ్లోనో, కూతురునో బెడ్రూమ్లోనో, మొగుడు ఒక బెడ్రూమ్లో, పెళ్ళం ఒక బెడ్రూమ్లో, తల్లిదండ్రులు ఉంటే హాల్లో పడేస్తారు, వాళ్ళకి రూమ్ ఇస్తావు ఎలాగేళ్ళు, వాళ్ళు హాల్లో పడి చావండ్రా అంటారు.
అంటే ఆ ఏజ్ గ్రూప్లో బెడ్రూమ్స్ ఎందుకంటే నాకు అర్థం కాదు. అంతే కదండి. చిన్నప్పుడు మేమేం పడుకోలేదు, తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళం కదా, అంతే కదండి, పేరెంట్స్ దగ్గరే కదండి. మీరే సిచ్యువేషన్ క్రియేట్ చేసి ల్యాప్టాప్లు ఇవ్వడం, మొబైల్స్ ఇవ్వడం, లోపలికి వెళ్ళడం, వాళ్ళు ఇవన్నీ యాప్లన్నీ వాడడం. ఎంతమంది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర గూగుల్ పేలు పాపం తెలియదు కదండి, ఫోన్పేలను నెంబర్లు తీసుకుని ఆ డబ్బులన్నీ చేసి ఎన్ని క్రైములు జరగట్లేదండి ఇవన్నీ. అంతే కదండి. పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరో గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళ మొబైల్ తీసేసుకోవడం, ఫోన్పేలు కొట్టేయడం, లేకపోతే వీడియో గేమ్స్ ఆడేయడం, డబ్బులు పోగొట్టేసుకోవడం, లేకపోతే అది భయం వేసి ఇంట్లో తిడతారని చెప్పి వెళ్ళిపోవడం, ఇంకో దొంగతనం చేయడం, ఆ డబ్బుల్ని పూరించడానికి తిడతారేమోనని. ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దు ఇంకో తప్పు, అది పోతే ఇంకో తప్పు, అది పోతే ఇంకో తప్పు, ఇలా చేసుకుంటే చివరికి మర్డర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక దాంతో చిన్నదాంతో స్టార్ట్ అవుతుంది అది. అంతే కదండి. ఇవన్నీ ఒక సీక్వెన్స్ కింద జరిగి చూడాలంటే మొబైల్కి క్రైమ్కి లింక్ ఉందండి. అది నేను బలంగా నమ్ముతున్నాను. నేను అది మీకు అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ సింపుల్. మొబైల్ మీరు చదువు ఒకటే పాడవుతుంది అని అనుకుంటున్నారు, తప్పది. మొత్తం లింక్ అండి దానికి, మొత్తం అన్నింటికి లింక్ అండి. మీకు ప్రతి దానికి లింకే ఉంటుంది. పెద్దవాళ్ళు వాడటం వల్ల పెద్దగా నష్టం జరగదండి. అది పెద్ద ఇప్పుడు నేను చూడండి, నేను పోయి పబ్కి వెళ్ళి బీర్ తాగితే, మందు తాగితే సొసైటీకి ఏం నష్టం జరుగుతుంది? కామ్గా పోయి తాగుతాను, మళ్ళీ ఇంటికి వస్తాను, నా పని మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకుంటాను. నేనే మర్చిపోను కదా. నాకు తెలిసిన ఎంత డోస్ తాగాలో చూస్తాను, నేను వెళ్తాను, నేను ఒక పెగ్గ తాగాల, 2 పెగ్గలు తాగాల, ఒక బీర్ తాగాల, తాగుతాను, నా పని నేను చేసుకుంటాను, వస్తాను. ఇప్పుడు సినిమా హీరో రామ్ చరణ్ గారు, లేకపోతే బన్నీ గారు, లేకపోతే చిరంజీవి గారు, లేకపోతే నాగార్జున గారు వీళ్ళు తాగరా, లేకపోతే వీళ్ళు డ్యాన్స్ లేరా, లేదా తిరగరా? ఆడు వచ్చాడు, పన్నాడు చేసుకుంటున్నాడు, వ్యాపారాలు చేసుకుంటారు, కూడా 5,000 కోట్లు 10,000 కోట్లు వ్యాపారాలు చేస్తున్నారు. లేదంటే సినీ హీరో ఆయన తాగట్లేదని, నేను తాగట్లేదని జస్టిఫై చేస్తేలాగా? ఆడు తాగి ఇంకా మిగతా పనులు కూడా చాలా చేస్తున్నాడు, మంచి పనులు, అవి నువ్వు చేయవు కదా. అంటే ఒక్కొక్కటి దాంట్లో నెగిటివ్ పాయింట్ తీసుకుని చెప్తూ ఉంటారు వీళ్ళు. సతీష్ గారు తాగారు, నేను చూశాను పబ్లోనో బార్లోనో ఎక్కడో బీరు తాగుతూ. మరి ఆయన లాంటి కూడా తాగినప్పుడు నేను తాగితే తప్పు ఏంటంటే కుదరదు కదా. నేను ఇంకా చాలా పనులు చేస్తున్నాను కదా, అది కూడా ప్యాకేజ్ కింద తీసుకుంటే సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎక్స్ప్లెనేషన్ అంటే అసలు మామూలుగా లేదు. ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇందులో ప్రతి అంశం అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.